అనేక వార్డుల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన. ఇంకోటి చెప్తున్నా, నిన్న రాత్రే ఒక గొప్ప శుభవార్త అందింది మనకు. మనం జోగు రామన్న మీద 17% ఆధిక్యంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎలక్షన్ జరిగితే అంటే 2 లక్షల ఓట్లు పోలింగ్ అయితే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే 34,000 మెజార్టీతో గెలవబోతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, నా అభిమానులు, ఫౌండేషన్ తరపున పనిచేసిన వాళ్ళు అందరూ కూడా గట్టిగా కృషి చేయండి, గట్టిగా కష్టపడండి. ఈ 15 రోజులు, 15 కూడా లేవు, ఈ 12 రోజులు 13 రోజులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిలబడండి. జోగు రామన్న మనుషులు ఫ్రాడు, మోసాలు, కుట్రాలకు తెరలేపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బూత్ దగ్గర మీరే గట్టిగా నిలబడాలా, ఊర్లల్లో గట్టిగా నిలబడాలా. ఒక్క గుర్తుపెట్టుకోండి, ఓటర్ల కాళ్ళు మొక్కినా జోగు రామన్నకి అయ్యేందుకు సిద్ధంగా లేదు. జోగు రామన్న ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కినా మీరు ఒక్కసారి ఆలోచించండి. 15 ఏళ్ల పగ జోగు రామన్న మీద ఈ 15 రోజులతో పోతారా? కొంతమంది పెద్ద మనుషులు, పెద్దమ్మలు అంటున్నారు, నిజంగానే మేము ఇప్పటిదాకా 47 గ్రామాలు, ఆదిలాబాదు, రూరలు, జైనతు, బేల 47 గ్రామాలు 4 రోజులలో చుట్టి వస్తే రాత్రి 10 కొట్టేదాకా వరకు హారతులు పట్టుకొని నిలబెట్టారు మన అక్క చెల్లెలు. ఇది మామూలు ప్రతిస్పందన కాదు, సునామీ. ఇది ఒక సునామీ. ఇది అంతా కూడా మీ వల్లనే సాధ్యమైంది, మీ కృషి వల్లనే సాధ్యమైంది. ఒక్కటి, ఊర్లు ఇంటింటికి పోయి గడప గడపకు పోయి ఈ 6 గ్యారెంటీల ఈ 6 గ్యారెంటీల కార్డుని తీసుకెళ్ళి ఇంటింటికి పోయి చెప్పండి, కాంగ్రెస్ వస్తే ఎంత పింఛన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తే ఎంత వస్తుంది పింఛన్. గట్టిగా ఈ కార్డులు అందరికి ఇచ్చేయాలి బాబు, అందరికి ఇచ్చేది అందరి చేతులు ఉండాలి. ఈ కార్డు అందరి చేతులు ఉండాలి. లేపుల్ని పైకి లేపుల్ని కార్డులు, పైకి లేపుల్ని ఇంకా కొంతమంది దగ్గర లేవు, అందరికి ఇవ్వండి. ఈ గ్యారెంటీ కార్డులు అందరికి ఇవ్వండి, అందరి చేతులలో ఉండాలి. 4,000 పింఛన్. మహిళలు, పెళ్ళైన మహిళలకు నెలకు ఎంత వస్తాయి? ఎంత? పెళ్ళైన మహిళలకు 2,000. గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది? 500కే గ్యాస్ సిలిండర్. కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఫ్రీయా కాదా? ఫ్రీనా కాదా? మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ. రైతులకు రుణమాఫీ ఎంత జరుగుతుంది? ఎంత రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ. రైతు బంధు ఎంత వస్తుంది? ఎకరానికి రైతు బంధు ఎంత వస్తుంది? 15,000 రైతు బంధు. మునాఫా పట్టిన రైతులకు కూడా ఎకరానికి 15,000 వస్తుందా? వస్తుంది. మునాఫా పట్టిన రైతులకు కూడా ఎకరానికి 15,000 రైతు బంధు వస్తుంది. అట్లనే వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత? 12,000 వస్తాయి. అంటే నెలకి 1,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలు. సంవత్సరానికి ఎంత? 12,000. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఇంకా కరెంటు ఫ్రీయా కాదా? 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ. అవునా? కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తుంది? ఎంత?
5 లక్షలు ఇస్తుంది. అట్లనే ఇవన్నిటి కాంగ్రెస్ పార్టీ పెళ్ళయ్యే ఆడబిడ్డలకి ఆడపిల్ల పెళ్లికి ఎంత ఇస్తుంది? 1 లక్ష రూపాయలు 1 తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? అవునా కాదా? IUML నుంచి వచ్చినటువంటి వారందరికీ స్వాగతం పలుకుతున్న IUML మనకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించింది. వారందరికీ కూడా గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకండి. ఒక్కటే, మీరందరూ మీ ఊర్లలో ఇక్కడికి చాలా మంది పెద్దలు వచ్చేట్లు మీ వార్డులలో మీ కాలనీలలో గట్టిగా నిలబడండి. జోగు రామన్న ఆరిపోతున్న దీపం. జోగు రామన్న మోకాళ్ళ మీద నడిచినా ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరు. నాకే చెప్తున్నారు ఊర్లకు పోతే, మా ఊర్లో జోగు రామన్న ఓడిపోతే పోషమ్మ తల్లికి బోనం ఎంతమంది ముఖ్యమని చెప్తున్నారు. ఊర్లకు పోతే మీరందరూ కూడా గట్టిగా నిలబడండి. ఈ 15 రోజులు ఇంటింటికి ప్రచారం. ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీ కార్డును తీసుకొని ఇంటింటికి ప్రచారం చేయాలి. చేస్తారా? అందరూ కూడా ప్రతి ఇళ్లలో ఈ గ్యారంటీ కార్డు, దీనికి ఒక దారం ఉన్నది. ఈ గ్యారంటీ కార్డుని ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మొలకు కీలేకో లగాన మొలకు తగిలించండి, దీన్ని కలిగేయండి. ఓకేనా? సో దీంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఈ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నింటినీ కూడా మీరు ప్రజలకు గడప గడపకెళ్ళి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఆదిలాబాద్లో బీజేపీ అనే పార్టీ చచ్చిపోయింది. బీజేపీ ఎక్కడ ఓట్లేదందుకు సిద్ధంగా లేరు. పాయల్ శంకరే స్వయంగా ఫోన్లు చేసి చెప్తుండట. ఎవరెవరికి ఊళ్ళల్లో ఆయన దగ్గర ఉన్న తెలిసిన మందికి చెప్తుండట. ఏమని చెప్తుండు? మన ఓట్లన్నీ మనం ఎట్లా పాయల్ శంకర్ని అందరికి ఫోన్లు చేసి చెప్తుండట. హలో అన్న, నేను పాయల్ శంకర్ని మాట్లాడుతున్నా, వాట్సాప్ కాల్ చేస్తుండట, ఫోన్ రికార్డింగ్ అవుతుందని. మన ఊర్లో ఉన్న ఓట్లన్నీ మన పువ్వు గుర్తు గెలుస్తలేదు, మనకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు, మనకు 10,000 ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. కాబట్టి మన ఓట్లన్నీ జోగు రామన్న కారు గుర్తు గెలుస్తుందేమని చెప్తుంటాడు పాయల్ శంకర్. అర్థమైందా? పాయల్ శంకర్ ముందే పారిపోయిండు. ఇక మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఆదిలాబాద్ల పోటీ 2 పార్టీల మధ్యనే. గుర్తుపెట్టుకోండి, ఒకటి కాంగ్రెస్ కల్లిసీనలకు, BRS జోగు రామన్నకు. ఈ 2 పార్టీలకే మధ్య పోటీ. వేరోళ్ళు పోటీలో లేరు. ప్రతి ఒక్క ఓటు కూడా జోగు రామన్నని వ్యతిరేకించే వాళ్ళు, జోగు రామన్నని చిత్తుగా ఓడించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పాలి. చెప్తారా? అందరూ? ప్రతి ఒక్కరు చెప్పాలా? చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులన్నింటినీ మీరు గుర్తు తీసుకురండి. అవునా కాదా? మీ ఊర్లలో కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఉన్నాయి. అవునా కాదా? అవునా? జోగు రామన్న ఇల్లు కట్టించిండా? మీ ఊర్లలో రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన రుణమాఫీ గుర్తున్నది కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు 15 ఏళ్ల కిందట LT లోన్లను కూడా మాఫీ చేసింది. మళ్ళా మాఫీ చేసి కొత్త లోన్లని వెంటనే ఇచ్చింది. ఇచ్చిందా లేదా? రైతులకు ఉచిత కరెంటుని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లలో రోడ్లు వేసింది. మన ఊర్లలో రోడ్లు, మన ఊర్లలో నాలాలు, మన ఊర్లలో స్కూల్ బిల్డింగ్లు ఎవరు కట్టించారు? కాంగ్రెస్ పార్టీ. అట్లనే మన ఊర్లలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆయిల్ ఇంజన్లు కొనిచ్చిందా లేదా? పైపులు కొనిచ్చింది, స్ప్రింక్లర్లు కొనిచ్చింది, అన్ని నౌజర్లు కొనిచ్చింది, ఆయిల్ ఇంజన్లు, మోటార్లు అన్నిటినీ కొనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ BRS జోగు రామన్ ఏం చేసిండు? ఒక్క ఇల్లు కట్టలే. ఒక్క 5 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే. కొత్తగా పెళ్లిళ్ళు లగ్గాలైన వాళ్ళకి. అవునా కాదా? నిజమేనా? జోగు రామన్ ఎవరికైనా ఇప్పించిందా? ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు కూడా 5 ఏళ్లలో ఇప్పియలేదు. రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు అయితే చూడండి పెద్దవా, పింఛన్లు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు.
భర్త చనిపోయిన ఒంటరి మహిళలు కూడా 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఒక్క కొత్త పింఛను నచ్చిందా? పాత పింఛన్లన్నీ కాంగ్రెస్ జమానాలో రాసిన పింఛన్లు, అవునా కాదా? రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ఇచ్చినప్పటి జమానా కాంగ్రెస్ రేషన్ కార్డులే. కాంగ్రెస్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమొస్తుండే? 9 రకాల వస్తువులు వస్తుండే, అవునా కాదా? పప్పు, బియ్యం, నూనె, సబ్బులు, కారం, చింతపండు అన్ని ఇచ్చిందే లేదా? 9 రకాల వస్తువులు. జోగురామన్ ఏమిచ్చిండు? బియ్యం కూడా ఇస్తలేడు. 6 కిలోల బియ్యం కూడా ఇప్పిస్తలేడు. రేషన్ కార్డే లేదు, బియ్యం ఎక్కడికి వెళ్ళాలి అంటారు. ఏ ఊర్లోకి పోయినా జోగురామన్న మీ ఊరికి ఏమిచ్చిందంటే, మీ ప్రజలకు ఏమిచ్చిండు, ఊరికి ఏమిచ్చిందంటే జోగురామన్న ఉల్లిగడ్డ ఇచ్చినారు. ఏమిచ్చిండు జోగురామన్న? ఉల్లిగడ్డ ఇచ్చిండు. ఉల్లిగడ్డ గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 15 ఏళ్ల నుంచి మనకు ఒక్కడే ఎమ్మెల్యే జోగురామన్న. ఈసారి జోగురామన్నకు డిపాజిట్ కూడా రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, డిపాజిట్ కూడా రాదు. జోగురామన్న డిపాజిట్ తెచ్చుకోవాలంటే 36,000 ఓట్లు తెచ్చుకోవాలి. అసలు ఎట్లా అంటున్నారు ప్రజలు? నేను చెప్పలేని మాటలు, బండబూతులు తింటుంది జోగురామన్న. ఊర్లు తిడుతున్నాయి. మొన్న జోగురామన్నని ఏ ఊర్లు అడ్డుకున్నాయి? ఊర్లకు రానిస్తలేరు. అడ్డుకున్నాయా లేవా? పార్దీకేలు అడ్డుకున్నారు. బోరస్ గ్రామంలో అడ్డుకున్నారు. పోరాట నుంచి వచ్చిండు కాక, పోరాట నుంచి కాక అడ్డుకున్నారా లేదా? పోరాటలా జరుగుమా ఊరికెళ్ళి అన్నారా లేదా? జరుగుమా ఊరికెళ్ళని పోరాట గూడ సిరిసన్నలు అడ్డుకున్నారు. ఇప్పుడు విష్ణునాథ్ గారు వస్తున్నారు. వారికి స్వాగతం పలుకు. ఆయన వచ్చినాక అక్కడ నమస్తే. మన ఆదిలాబాద్, మన వార్తలు, మన అమ్మ భారత్లో. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మ న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. दीदी मैं आपसे भरोसा लेके आऊं। इतने लोग मेरे पीछे क्यों पड़े? क्या गलती किया मैं क्या गलती किया? आदिलाबाद में बदलाव लाना गलती है क्या? गलती है क्या? क्यों इतने लोग मुझे मेरे पीछे पड़े? मैं क्या गलती किया? दोनों एक है, बोलने का मौका दो सर. जरूर మైనార్టీ నాయకుల్ని పెద్దలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు, వారికి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ తరఫున. శాల్వాలు తీసుకోండి, మంచి శాల్వాలు తీసుకోండి. అందరూ పెద్దలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు, వస్తున్నారు. అట్లనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏన్నాం, జోగురామన్ ఏ గ్రామాలలో అడ్డుకున్నారో లిస్ట్ తీస్తే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. పార్టీకేల రానియలే, రామాయిల రానియలే, బోరజ్ల రానియలే, కొరాట గ్రామంలో రానియలే, గూడ సిరిసన్నల రానియలే, మామిడిగూడల 2 లక్షల రూపాయలు దండుగు పెట్టి ఎంటర్ అయిందట జోగురామన్. దండుగు కట్టిపించిన ఊరు పక్కన 2 లక్షల రూపాయలు దండుగు కట్టి ఊర్లోకి ఎంటర్ అయిందట మామిడిగూడల. అట్లనే అనేక గ్రామాలు, సాలెగూడ, మామిడిగూడ, అన్ని గ్రామాలు దాదాపు ఇప్పటివరకు జోగురామన్ 23 గ్రామాలు అడ్డుకున్నాయి. మరి అడ్డుకోరా? గెలిచిన తర్వాత ఇంట్లో వండుకుంటుంటివి. కొబ్బరికాయ కొట్టి పనులకు దిక్కు లేదు,
ఒక్క ఊర్లో కూడా ఒక్క ఇల్లు కట్టి పాపాన పోలే. స్కూల్ బిల్డింగ్లు కూలిపెట్టేట్టు అయినాయి. కరెంటు కంబాలు కాంగ్రెస్ వేసిన కరెంటు కంబాలు 30 ఏళ్ళ ఇప్పటికి ఉన్నాయి. జోగురామన్ నేర్పించిన కంబాలు 2 ఏళ్ల కింద కూలిపోయినా. ఇక చూడండి జోగురామన్న ఎంత పెద్ద పనులు చేస్తున్నాడు. పచ్చి అవినీతి చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపిస్తాం ప్రజలని ఆదిలాబాద్లో జోగురామన్న పచ్చి అవినీతి చేస్తుండు. ఈసారి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. అద్భుతమైనటువంటి ప్రజల విశ్వాసాన్ని మనం చూరగొనాలా, ఇంటింటికి వెళ్ళాలా, ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళాలా, ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి చెప్పాలా. ఇది నేను మీ అందరినీ కోరేది. అవునా కాదా? అవునా కాదా? మళ్ళీ మరిన్ని వివరాలు మీకు నేను చెప్తా. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత బాగా కష్టపడుతుండ్రు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది. ఏ ఊర్లో ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, వార్డులలో ఉన్నటువంటి కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా. నేను మీ అందరికి కూడా ఏవైతే పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల జాగాలు రాలేదో వాటన్నిటిని కూడా నేను దగ్గరుండి మీకు చేపిస్తా. మీరు కాంగ్రెస్ పార్టీ జెండాని ఇన్ని రోజులు కాపాడిన వాళ్ళు మీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు IUML సయ్యద్ ఫయాజ్ గారు IUML జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడతారు. అస్సలాముఅలైకుం, నమస్తే అందరికీ. జనరల్ మ్యాటర్తో సార్ మాట్లాడిండు. కొన్ని ముస్లిమ్స్ ప్రాబ్లం ఏమిటి, తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చిండు. मेरे अजीज दोस्तों और साथियों, तेलंगाना गवर्नमेंट आने के बाद एक शादी मुबारक पॉलिसी निकाले। शादी मुबारक के पैसे आने तक के एक आदमी से 40,000 रुपये इंटरेस्ट भरना पड़ रहा। ये शादी मुबारक पॉलिसी है। और DSC में 41 वैकेंसीज ओपन हुए, जिसके अंदर उर्दू मीडियम पढ़ने वालों के लिए दिए गए। उर्दू मीडियम सीटों के वास्ते 34 SC/ST को अलॉट कर दिए गए उर्दू मीडियम के। ये हाल है हमारे KCR साहब का। मुस्लिम मसाइल बता रहा हूं मैं तुमको, हमारे साथ क्या हो रहा। मुसलमानों जागो, जागने का वक्त है। कंडी श्रीनिवास के साथ में गुंडे मवाली लोगों को भेज दिया गया। श्रीनिवास को हराना हमारा मकसद है, ये बता रहे हैं लोगों से। आदिलाबाद बदलाव चाहता है, हमें बदलाव की जरूरत है। हम गुलामी बर्बाद नहीं करेंगे। बताओ तुम, जो उर्दू मीडियम पढ़ा हुआ है उसके लिए वैकेंसी किसके लिए रहते हो? जो उर्दू पढ़ा उसको देना चाहिए ना। उसमें जनरल 3 दिए, जिसमें 2 लेडीज 1 जेंट्स। ये असेंबली में बैठ के फैसले करते। दूसरी बात, आज तक गाजा के ताल्लुक से, इजराइल के हमलों के ताल्लुक से प्रियंका गांधी, राहुल जी बार बार बोल रहे हैं कि बच्चे मासूम मारे जा रहे वहां, लेकिन हमारे सीएम के यहाँ चुनी नहीं थी। 6 मस्जिदों को गिरा दिया गया। एक मस्जिद पीवी नरसिम्हा राव के दौर में गिरी तो हर कोई बोलने लगा पीवी नरसिम्हा राव का हाल मैडम क्या करे। सोनिया गांधी आखिरी में धुतकार दिया, उसको टिकट नहीं दिए, और वो गिलाजत को हैदराबाद में लाके हमारे 100 करोड़ रुपए का स्टैचू बना के लगाए और उसकी बेटी का नाम सीधे रहे। ये पॉलिसी है तेलंगाना मुसलमानों के ताल्लुक से। और मुसलमानों जो भी है सुन लो, और आप YouTube पे देख चुके हैं कि हमारे होम मिनिस्टर हजरत उमर फारूक रज़ियल्लाहु ताला अन्हु के ताल्लुक से फरमाते हैं KCR उन जैसा है। ये मुनाफिकत नहीं तो और क्या है? कोई बोलने वाला नहीं इस कौम के अंदर। मुस्लिम उलमा, मुस्लिम जो लीडर क्या कर रहे, हर चीज में हाँ में हाँ मिलाते। अरे सारी डिस्कस की जरूरत नहीं है, खाली हम तेलंगाना के जनरल मामला पे जाओ। माइनॉरिटी के लिए हमने स्कूल बनाए, माइनॉरिटी के लिए हमने स्कूल बनाए। माइनॉरिटी को जब बनाए तो माइनॉरिटी के लिए बोलो, फिर मुसलमानों से क्यों कहा जाता?
कि माइनॉरिटी के लिए हमने स्कूल बनाए, माइनॉरिटी के लिए हमने स्कूल बनाए। हमारे लिए क्या करे वो बताओ। आवेर में 6 लोगों का इनकाउंटर होगा, आज तक रिपोर्ट नहीं आई। हाथा बन के पैरा बन के मारे उनको, ये इनकी पॉलिसी है। मैं सिर्फ मुस्लिम मसाइल की बात कर रहा हूं। उर्दू के ताल्लुक से उर्दू सेकंड लैंग्वेज रहेगी, तेलंगाना की ऐलान करे, ऑफिसों में जाके देखे तो मालूम हुआ कि कहीं पर भी कुछ लिखा हुआ नहीं है। हम पूछे यहाँ पे उर्दू में क्यों नहीं लिखा हुआ है, हम इतराज नहीं करते। साहब आप लिख लो, हुकूमत कहीं के लिए है, हुकूमत कहीं के लिए है। जिस किसी को कोई पास, अरे बेवा यतीम जो सीनियर सिटीजन को जो पेंशन आता तो उसमें से भी पैसे लेकर जो है लोग लेकर फैक्शन करा रहे, कितनी गिरे। अरे कंडी श्रीनिवास आरएसएस का पूरे हैदराबाद में टम कर रहे हैं। बताओ उसको कौन नहीं आरएसएस का? हर हिंदू आरएसएस का है क्योंकि मजहबी जमात है वो, लेकिन एंटी मुस्लिम होने की वजह से ये लोग जमात छोड़ के हमारे पीछे आए। हैदराबाद को बदलाव लाने के लिए आए कंडी श्रीनिवास साहब, हैदराबाद को बदलाव करने के वास्ते आए। इन्हें रोका जा रहा है, चार तरफ से हमले किए जा रहे हैं इनके ऊपर। क्या वजह है बताओ? आज मुसलमानों, आज कुछ हमारे चंद लोग क्यों मौजूद है, क्यों दिया भारी अक्सरियत में? जो लोग धोखा दे रहे तुमको, जो कैडर बनाना चाह रहे उनके पीछे जा रहे आप लोग। कहीं धमकी से, कहीं पैसे से बात करने वालों में तुमसे खिताब कर रहा हूं मैं। ये हाल है हमारे तेलंगाना का। आने वाले दिनों में श्रीलंका बन जाएगा तेलंगाना, अगर ये हुकूमत रही तो। मसाइल पे बात नहीं करते, पैसा चलाने वाले को होम मिनिस्टर बनाए थे। क्या मसला है ये तुम्हारा? क्यों पढ़े लिखे लोगों को नहीं बनाते? हमारे मजहब में किसी के पढ़ना नहीं है, झुकना नहीं है। कोर्ट का चेयरमैन बना दे तो पढ़ना पड़े, ऐसे लोगों को देते। आज जो बात है वो नहीं बोलते। तो आज ही जो कुर्बानी दी है, क्या बीजेपी में इनकी इज्जत नहीं है? क्या बीजेपी हर चीज खरीदने की ताकत दी अल्लाह ताला इनको, लेकिन ठोकर मार के आ गए? इसकी वजह क्या है? यही वजह है बदलाव चाहता सेकुलर है। तो सेकुलर का साथ दो, मुसलमानों सेकुलर का साथ दो, मत आओ इनकी बातों में। ये लोग जो बोल रहे साबित करेंगे। आज इनके हक में बोल रहा हूं, अगर काम मसाइल हमारे हल नहीं तो गलना पड़ेगी ताकत रखते हैं। ये हमारा मौकूफ है। IUML इंडियन यूनियन मुस्लिम लीग फैसला कर ली। हम मीटिंग में गए थे गांधी भवन में, बड़े बड़े असर रसूख रखने वाले लोग बोले कि भाई एक बार कंडी श्रीनिवास को लाके देखो, अहमदाबाद की हालत हम बदलने लगा है। हैदराबाद के एक सदर है, उनका नाम है मुश्ताक मलिक एडवोकेट। उन्होंने ऐलान कर रहे, उन्होंने बोल रहे, उन्होंने सिखा रहे हमको आदिलाबाद में क्या हो रहा है। यहाँ खुद परेशान है कंडी श्रीनिवास की क्या क्या हो रहा। हैदराबाद में मालूम होगा उन्हें आरएसएस का है, हम तारीफ नहीं करते। अरे तुमको मशीनों मालूम फंसी है क्या? तुम्हारा एडवोकेट पर नहीं चला तो तुम डाल लेके चला रहे वहां पर, नहीं तो आओ इनको नहीं करने देखो। आज मुसलमानों के दिलों में कितनी जगह बना चुके हैं रेड्डी साहब। मुखालिफ मत करो, मुखालिफत पे मत जाओ। ठीक है भाइयों, वक्त कम था, माफी चाहता हूं कुछ गलत हुआ। अल्लाह हाफिज। పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి అబ్జర్వర్ విష్ణునాథ్ గారు, అదే విధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రకాష్ రాఠోడ్ గారు, విష్ణునాథ్ గారు, అదే విధంగా ప్రకాష్ రాఠోడ్ గారు, అదే విధంగా అబ్బాస్ గారు, సత్తు మల్లేష్ గారు, వారికి మన ఆదిలాబాద్ అసెంబ్లీ అభ్యర్థి సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు వారిని సాధారణంగా ఆహ్వానించుకుని మన ముందుకు తీసుకొచ్చిన శుభ సందర్భంలో వారందరికీ వారు వచ్చిన తర్వాత మనమందరం గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.